కనెక్టివ్ టు ఆల్ మై అవెంజర్స్. గైస్, రీసెంట్ గా వచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అప్డేట్ లో ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 టు 2027 కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం మారింది. సో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన కొత్తగా యాడ్ అయిన చాప్టర్స్, వాటి వెయిటేజ్, బ్లూ ప్రింట్ మొత్తం చేంజ్ అయ్యాయి అనమాట. సో లాస్ట్ ఇయర్ 2025 కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే చేంజ్ చేశారు. మనం యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టే సో ఈ ఇయర్ 2026 టు 2027 అకాడమిక్ ఇయర్కి కూడా సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం మార్చారు. ఈ సెకండ్ ఇయర్లో చేంజ్ అయిన సిలబస్, బ్లూ ప్రింట్, వెయిటేజ్ ఎక్కడ చూడాలి అంటే మీరు గూగుల్కి వెళ్ళి BIE.AP.gov.in బ్లూ ప్రింట్స్ అని టైప్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. లేదు సింపుల్గా గూగుల్లో ఏపీ ఇంటర్మీడియట్ లేటెస్ట్ బ్లూ ప్రింట్స్ అనైనా టైప్ చేయండి. మీకు ఏదైతే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. సో ఇక్కడ మీరు డీటెయిల్డ్గా క్లియర్గా చూసినట్టయితే ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 టు 2027 ఉందా, దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలాగా సో సెకండ్ ఇయర్ సిలబస్ బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేషనల్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్, ఉర్దూ సెకండ్ ఇయర్, తెలుగు సెకండ్ ఇయర్, సాంస్క్రిట్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, హిస్టరీ, హిందీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, సివిక్స్, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఇలా అన్ని సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ అయితే మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను బాటనీకి, జువాలజీకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అయితే నేను మీతో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జువాలజీ బ్లూ ప్రింట్ ఓపెన్ చేద్దాం. సో దాన్ని క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇలా ఒక పీడిఎఫ్లోకి తీసుకెళ్తుంది. సో మీరు డీటెయిల్డ్గా చూసినట్టయితే గైస్, బాటనీకి సపరేట్ బ్లూ ప్రింట్ ఇచ్చారు, జువాలజీకి సపరేట్ బ్లూ ప్రింట్ ఇచ్చారు. సో యూజువల్లీ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళు మోస్ట్లీ ఎన్సీఆర్టీ బుక్స్ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఏ సిలబస్ అయితే ఉందో అవే ఉంటాయి, అవే చాప్టర్స్ ఉంటాయి. సో కాకపోతే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం బ్లూ ప్రింట్స్ అనేది ఉంటుంది. ఈ బ్లూ ప్రింట్స్ ప్రకారమే మీకు ఐపీలో పేపర్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని 2 మార్క్స్ రావాలి, ఎన్ని 1 మార్క్ రావాలి, ఎన్ని 4 మార్క్స్ రావాలి, ఎన్ని 8 మార్క్స్ రావాలి, దాని ప్రకారం మీరు ఐపీ ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో కమింగ్ టు హియర్, ఇదిగోండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్ బయాలజీ పార్ట్ 2. సో యూజువల్లీ మొన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకే పేపర్లో బాటనీ, జువాలజీ వాళ్ళు ఒకే పేపర్లో రాశారు. అలానే సెకండ్ ఇయర్కి కూడా ఒకే పేపర్లోనే బాటనీ, జువాలజీ రాస్తారు. పార్ట్ 1 బాటనీ ఉంటుంది, పార్ట్ 2 జువాలజీ ఉంటుంది. ఇది పార్ట్ 2 జువాలజీ అంటే పార్ట్ 1లో బాటనీ, పార్ట్ 2 జువాలజీ. జువాలజీకి వచ్చినట్టయితే సి హియర్, సో ఇక్కడ యూనిట్స్, చాప్టర్స్ క్లియర్గా ఇచ్చేసారు. ఫస్ట్ యూనిట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి, హ్యూమన్ రీప్రొడక్షన్, రీప్రొడక్టివ్ హెల్త్. హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ చాప్టర్ వెయిటేజ్ 9 మార్క్స్. అదే రీప్రొడక్టివ్ హెల్త్ తీసుకుంటే ఒక 4 మార్క్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి ఇస్తారని కూడా ఇచ్చేసి ఉంటారు క్లియర్గా బ్లూ ప్రింట్లో. సో 4 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్. మీరు ఎక్కడ తీసుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కానీ ఇవి హై వెయిటేజ్ చాప్టర్సే. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఈ 2 చాప్టర్స్ కలిపి ఒక 4 మార్క్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా హై వెయిటేజ్ చాప్టర్స్ ఈ 2. 12 మార్క్స్ ఈ చాప్టర్ నుంచే వస్తాయి, ఈ 2 చాప్టర్స్ నుంచే వస్తాయి. ఎవల్యూషన్ని తీసుకుంటే ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్ వెయిటేజ్ 6 మార్క్స్. నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో తీసుకోండి. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి, 2 2 మార్క్ క్వశ్చన్లు, ఒక 4 మార్క్ క్వశ్చన్. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టరే. టోటల్గా 10 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. జెనెటిక్స్ ఇంకా హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ హై వెయిటేజ్ చాప్టర్స్ గుర్తుపెట్టుకోండి. అలానే బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్లో ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 2 మార్క్ క్వశ్చన్లు, ఒక 4 మార్క్ క్వశ్చన్. అంటే టోటల్గా 9 మార్క్స్ అనమాట. సో ఈకాలజీలో తీసుకుంటే ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఈ 2 చాప్టర్స్ కలిపి ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 2 మార్క్ క్వశ్చన్లు, ఒక 4 మార్క్ క్వశ్చన్లు. టోటల్గా ఈ 2 చాప్టర్స్ కలిపి వెయిటేజ్ అయితే 9 మార్క్స్. సో టోటల్గా మనం చాలా క్యూరియస్గా చూసేది వచ్చి 8 మార్క్స్ చాప్టర్స్ గురించి. హ్యూమన్ రీప్రొడక్షన్ ఒకటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఈ చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ 2 8 మార్క్స్ క్వశ్చన్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ రాస్తే సరిపోతుంది కదా. దీన్ని బట్టి మీరు ప్రాపర్గా మీ ఐపీ ప్రిపరేషన్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఒకసారి బాటనీ కూడా చూద్దాం డీటెయిల్డ్గా. సో జస్ట్ సింపుల్గా పార్ట్ 1 బాటనీ ఇలా క్లిక్ చేసినట్టయితే పేపర్లో మనకి పార్ట్ ఏ బాటనీ ఉంటుంది, పార్ట్ బి జువాలజీ ఉంటుంది. జువాలజీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో పార్ట్ ఏ బాటనీలో మీరు చూడండి రీప్రొడక్షన్ చాప్టర్ ఇక్కడ కూడా. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే బాటనీలోను, జువాలజీలోను 8 మార్క్ క్వశ్చన్ రీప్రొడక్షన్ నుంచే వస్తుంది. ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్. హై వెయిటేజ్ రీప్రొడక్షన్ ఎప్పుడు హై వెయిటేజ్ చాప్టరే. రీప్రొడక్షన్లో ఆ 3 చాప్టర్స్ బాటనీ, జువాలజీ నుంచి చదువుకుంటేనే మీకు మోర్ దాన్
20 మార్క్స్ వచ్చేస్తున్నాయి, అంటే 11 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. సో జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ తీసుకుంటే ఇక్కడ కూడా చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే రెండిట్లోనూ జెనెటిక్స్ ఉంటుంది, కాకపోతే బాటనీ పార్ట్ సపరేట్, మొక్కల గురించి చదువుతాం, జువాలజీలో యానిమల్స్ గురించి చదువుతాం. ఈ 2 చాప్టర్స్లో నుంచి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్లో ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, 2 4 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే మొత్తం ఈ చాప్టర్ వెయిటేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వెయిటేజ్ ఒక్కటే 11 మార్క్. ఇక్కడ చూడండి, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో 2 2 మార్క్ క్వశ్చన్లు, 2 4 మార్క్ క్వశ్చన్లు, అంటే ఈ చాప్టర్ వెయిటేజ్ 12 మార్క్స్. ఇందాక జువాలజీలో ఏమో ఈ 2 చాప్టర్స్ కలిపి వెయిటేజ్ ఇచ్చారు, ఇక్కడేమో బాటనీ పార్ట్లో ఈ చాప్టర్కి సపరేట్ వెయిటేజ్ ఉంది, ఆ చాప్టర్కి సపరేట్ వెయిటేజ్ ఉంది. అది ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్. ఈ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. అలానే ఇక్కడ చూడండి, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్లో అండ్ అప్లికేషన్స్, ఇక్కడేమో బాటనీ అప్లికేషన్స్ ఉంటాయి, జువాలజీలో ఏమో జువాలజీ అప్లికేషన్స్ ఇచ్చుంటారు. ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్. అంటే ఈ పర్టికులర్ బాటనీలో మీకు రీప్రొడక్షన్ నుంచి బయోటెక్నాలజీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక చాప్టర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈ రెండిట్లో నుంచి ఒకటి సూపర్గా రాసేయచ్చు. సో ఈ చాప్టర్ వెయిటేజ్ 11 మార్క్స్. బయోటెక్నాలజీ కూడా ఎప్పుడు హై వెయిటేజ్ చాప్టర్. సో ఈకాలజీలో ఈకో సిస్టమ్, సో ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్. ఈ చాప్టర్ వెయిటేజ్ 6 మార్క్స్. సో టోటల్గా ఇదైతే వెయిటేజ్. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా వెయిటేజ్ ఎలాగా, ఏంటి, బ్లూ ప్రింట్ ఏంటి అని చెప్పి. ఐపీకి మాత్రం, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మాత్రం ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటుంది. సో గైస్, ఇంకా మీకు ఈ బ్లూ ప్రింట్స్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఐపీ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ బ్లూ ప్రింట్స్ మీద ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఐపీకి సంబంధించి యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. వి విల్ మేక్ ఎ వీడియో ఆర్ వి విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఐపీలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయినా, ఈఏపీ సెట్లో ఎంసీక్యూస్ అయినా, కాన్సెప్ట్ అయినా, ఇలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ప్రాపర్ గైడెన్స్ మీకు కావాలి అంటే ద వన్ స్టాప్ సొల్యూషన్ దట్ ఈస్ లక్ష ఏపీ ఈఏపీ సెట్ 2027 విత్ మోర్ ఎక్సలెంట్ ఫీచర్స్ లైక్ డిపిపీస్, పీవైక్యూస్, లైవ్ లెక్చర్స్. ఇవన్నీ మీకు కావాలి అంటే అర్జెంట్గా ఎన్రోల్ అయిపోండి లక్ష ఏపీ ఈఏపీ సెట్ 2027. గైస్, బ్యాచ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.